హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక రోజు నేను హాల్లోకి వచ్చి ఏదో ఆలోచిస్తున్నాను అనమాట. మా ఆయన గారు 3-4 సార్లు పిలిచారంట సిరి అని. నేను పలకలేదట. హాల్లోకి వచ్చారు. ఏంటో ఆలోచిస్తున్నా అన్నారు. ఏంటో ఆలోచిస్తున్నానండి, 2004-12 లోపు ఇలా సరిగ్గా ఆలోచించుంటే జీవితం ఎలా ఉన్నా అని ఆలోచిస్తున్నాను అన్నారు. అవునా, నా జీవితం గురించే కదా, అలా ఆలోచించుంటే చాలా బాగుంది జీవితం. ఇంకెందుకులే, అయిపోయింది కదా, నా జీవితం గురించి ఆలోచించడం ఎందుకు, నా గురించి ఎక్కువ ఆలోచించుకో, లేచి వంట చేయాలేమో చూడు అన్నారు. ఎంత తెలివిగా మాట్లాడారో. నేనేమన్నాను, ఆయన ఏమన్నారు తర్వాత కాసేపు కన్నా నాకు అర్థం అవ్వలేదు. 2004 ఫిబ్రవరి 12 మా పెళ్ళి అయిందండి. నేనేదో ఎలాకోలంగా అప్పుడు ఇలాగా బాగా ఆలోచిస్తే బాగుండు అనుకుంటే, ఆయన ఏమన్నారు, అప్పుడు ఆలోచిస్తుంటే ఆయన జీవితం ఇంకా బాగుండంట. అప్పుడు ఆలోచించలేను, మాది ఇప్పుడు ఇలా ఉందన్నారు. తర్వాత కాసేపటిగా మనకు కొంచెం ఆలోచన విధానం తక్కువ కదా, ఆలోచించిన తర్వాత ఏంటి అన్నారంటే ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. ఏదైనా సరదాగా. మా ఆయనగారు ఎక్కువ మాట్లాడరండి, కానీ మాట్లాడారంటే వాళ్ళు సరదాగా మాట్లాడతారు. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఏదైనా సరే అండి, పెళ్ళయ్యాక ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చినా ఏదైనా సరే భర్త బాధ్యత అనేది ఎవ్వరూ కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. ఎన్ని అనుకున్నా, ఎన్ని ఆడుకున్నా, ఏమనుకున్నా నిజంగా భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా, భార్యకి. తండ్రి తర్వాత, పెళ్ళైన తర్వాత తండ్రి తర్వాత భర్త అని నాకు అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.